అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ మీద జరిగిన అటాక్ ఇప్పుడు వరల్డ్ వైడ్గా హాట్ టాపిక్గా మారింది. పెన్సిల్వేనియాలో ట్రంప్ క్యాంపెయిన్ ర్యాలీ చేస్తున్న సమయంలో 3 రౌండ్స్ బుల్లెట్స్ ఆయన మీదకు దూసుకువచ్చాయి. దాంట్లో ఒక బుల్లెట్ ట్రంప్ చెవి నుంచి దూసుకుంటూ వెళ్ళింది. దీంతో ట్రంప్ కింద పడిపోయారు. తర్వాత అటాకర్ మరో 4 రౌండ్స్ కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో అదే ర్యాలీలో ఉన్న ఓ వ్యక్తి స్పాట్లోనే చనిపోయాడు. ట్రంప్ మీద అటాక్ చేసిన వ్యక్తిని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ అక్కడే చంపేశారు. ప్రపంచవ్యాప్తంగా దేశాధినేతలు ఈ దాడిని ఖండించారు కూడా. ఇప్పుడు నడుస్తున్న హాట్ టాపిక్ ఏంటి అంటే, అసలు ట్రంప్ను చంపాలనుకున్న వ్యక్తి ఎవరు? ఎందుకు ట్రంప్ అంటే అంత కోపం? ఇది వ్యక్తిగత కక్ష లేక ఎవరైనా అతనితో ఈ పని చేయించారా? ఇవే ఇప్పుడు అందరిలో ఉన్న డౌట్స్. ట్రంప్ మీద అటాక్ చేసిన వ్యక్తి పేరు థామస్ మాథ్యూ క్రూక్. అతని ఏజ్ జస్ట్ 20 years. బేతెల్ పార్క్ అనే ప్రాంతానికి చెందిన వ్యక్తి. ట్రంప్ ర్యాలీ జరుగుతున్న ప్రాంతానికి ఈ ప్లేస్ 40 మైల్స్ దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి వచ్చి మరీ ట్రంప్ని అంతమొందించాలి అనుకున్నాడు. ట్రంప్ మీద అటాక్ చేయడానికి ముందు థామస్ ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఈ వీడియోలో తనకు రిపబ్లికన్లు, ట్రంప్ అసలు నచ్చడు అంటూ చెప్పాడు. దానికి కారణమేంటో చెప్పకుండానే వీడియోను ఎండ్ చేశాడు. ఎంత సైకోలా ఈ వీడియో చేశాడో అంతే దారుణంగా ట్రంప్ మీద అటాక్ చేశాడు. ట్రంప్ మీటింగ్ జరుగుతున్న ప్రాంతానికి దాదాపు 120 మీటర్ల దూరంలో ఓ ఫ్యాక్టరీ ఉంది. ఎవరికీ కనిపించకుండా ఆ ఫ్యాక్టరీ రూఫ్ మీద కూర్చొని ట్రంప్ని టార్గెట్ చేశాడు మాథ్యూ. మొదట 2 రౌండ్ల కాల్పులు జరిపాడు. కానీ అందులో ఒక్క బుల్లెట్ మాత్రమే ట్రంప్ చెవికి తగిలింది. తరువాత ట్రంప్ కింద పడిపోయాడు. ట్రంప్ కింద పడిపోయిన తర్వాత కూడా మాథ్యూ మరో 4 రౌండ్స్ కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ర్యాలీలో ఉన్న ఓ వ్యక్తి చనిపోయాడు. అప్పటికే ట్రంప్ను ఆయన సెక్యూరిటీ కవర్ చేశారు. ట్రంప్ మీద అటాక్ చేసిన మాథ్యూను సీక్రెట్ సెక్యూరిటీ ఏజెంట్స్ ఫ్యాక్టరీ మీద గుర్తించారు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కాల్చి పడేశారు. ఈ గ్యాప్లో ట్రంప్ని ఆయన సెక్యూరిటీ హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోయారు. అయితే మాథ్యూ ఎందుకు ట్రంప్ను చంపాలి అనుకున్నది మాత్రం ఇంకా తెలియలేదు. ప్రస్తుతం ఇదే విషయంపై FBI ఇన్వెస్టిగేట్ చేస్తోంది. ఏజెంట్స్ మాథ్యూను డైరెక్ట్గా చంపకుండా అరెస్ట్ చేసి ఉంటే ఈ దాడి ఎందుకు జరిగింది, ఎవరైనా చేయించారా అనే విషయం బయటకు వచ్చేది. కానీ స్పాట్లోనే మాథ్యూను లేపేశారు ఏజెంట్స్. దీంతో ఇప్పుడు పూర్తి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యే వరకు అసలు కారణం బయటికి రాలేని పరిస్థితి.